లోక కళ్యాణార్థం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ భయ అన్ని భయాల నివారణార్థం అమ్మవారి అనుగ్రహంతో ఈ దానాపూరు ఈ సమీపంలో ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో, ముఖ్యంగా దేవాలయం వారి సహకారం, ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి గారు, సుధారాణి గారు, ఇంకా అనేక మంది యొక్క భక్తుల సహకారంతో లోక కళ్యాణార్థం శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి ప్రీతిగా ఇక్కడ కోటి కుంకుమార్చన జరుగుతున్నది. కోటి కుంకుమార్చన అంటే ఈ దేవాలయంలో గతంలో 2-3 సార్లు ఈ యొక్క ఆలయంలో చేపట్టడం జరిగింది. ఇది 3వసారి ఇక్కడ చేస్తున్నాము కనుక ఈరోజు ఈ సహస్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన ప్రారంభమవుతుంది. కుంకుమ అనేది సౌభాగ్యాన్ని ఇచ్చేది, మనకి సౌభాగ్యము సంపదను ఇచ్చే ఆ అమ్మవారు ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి స్వరూపంగా వరలక్ష్మీదేవిగా అవతరిస్తుంది. వచ్చే వారం అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం దాన్ని పొందుతారు. శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మంగళవారం రోజు గౌరీదేవి పూజ చేసుకుంటుంటారు సౌభాగ్యం కొరకు. అమ్మవారి దివ్యమైన లలిత సహస్రనామములతో కుంకుమార్చన చేసుకొని మనమంతా తరిద్దాము. బలో జగదాంబ మాతాకి, మహాలక్ష్మి మాతాకి, రాజరాజేశ్వరి మాతాకి, హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ. మహాసరస్వతి నమోస్తుతే. అగ్నేశ్వరి ఎక్కువీతం లోక కళ్యాణార్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవతాభిషేకం శ్రీ సుప్తాభిషేకేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రాజరాజేశ్వరి సమేత మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవత ఆధార చరణార గీతామస్తు ఫలం పరమేశ్వరాత్మస్తు. ఈ హ్రీం బీజం ఏంటండి? శక్తి బీజం అంటారు దీన్ని. శంకరార్థాంగ సౌందర్య. ఈ మధ్యతో మీరు ఎవరి పాదాలు పట్టుకోవాలి? అమ్మవారి పాదం పట్టుకోండి. అమ్మవారి మధ్యతో అమ్మవారి పాదం పట్టుకోండి. మధ్యతో అమ్మవారి పాదం పట్టుకోండి. ఓం పాదం మీద మహాలక్ష్మి కుంకుమార్చన మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవారికి శ్రీ శబ్దం చెప్పినట్టుగా ఒక్కసారి అందరూ చెప్పండి. హిరణ్యవర్ణ హరిణి సువర్ణ రజత శ్రయ హిరణ్మయీ లక్ష్మీ జాత వేదో నమావహ తానావహ జాత వేదో శ్రీ
శ్రీ శ్రీ వరదాంజనేయ స్వామి దానాపురం దేవస్థానం. ఇది చాలా ప్రాచుర్యమైనది. మజాక్